హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను సుమన్ శెట్టి గారికి ఎందుకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది, ఎందుకు అన్ని ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి అనే టాపిక్ డిస్కస్ చేసుకుందామండి. అంతేకాకుండా మనకి ఎమాన్యువల్ గారు చేసింది కరెక్టేనా, రాము గారిని సేవ్ చేశారు కదా పవర్ అస్త్ర ఉపయోగించి, అది కరెక్టేనా, బర్నీ గారిని ఎందుకు సేవ్ చేయలేదు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. చాలా షార్ట్ వీడియో, మీరు కరెక్ట్గా చూడండి. అలాగే ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్గా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అది నచ్చితేనే ఫ్రెండ్స్. నేను మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఏమనిపిస్తా చెప్తానండి సుమన్ శెట్టి గారి విషయంలో. నిన్న నైట్ భరణి గారి ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత సుమన్ శెట్టి గారు తనూజ గారు మాట్లాడుకున్నప్పుడు మనకి సుమన్ శెట్టి అన్న ఒక మాట మాట్లాడతారు అన్నమాట. తనూజ గారు ఏడుస్తుంటారు, అతని నాన్న బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి మనకి తనూజ గారు బాధపడుతున్నప్పుడు మనకి సుమన్ శెట్టి గారు ఒక మాట ఇది అంటారు అనమాట. తను ఏడగతను ఎందుకు ఏడుస్తున్నావు, ఓకేనా, నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పరిచయంలోని బాండ్ అయ్యి కొద్దిగా నాన్న అయ్యాడు, నాకు అలా కాదు, తను ఒకే బెడ్ షేర్ చేసుకుంటున్నాం ఇద్దరం కలిపి, ఓకేనా. స్టార్టింగ్ దగ్గర నుంచి నాకు అర్ధరాత్రి ఏమైందో తెలీదు, ఒకరోజు తను ఇక్కడ బాగా నొప్పి వచ్చేసింది. ఏంటి అంటే నేను లెగిసాను, అటు ఇటు దేవులాడుతున్నాను, తిరుగుతున్నాను. అప్పుడు భరణి గారు లేచి అన్న లేచి ఏమైంది సుమన్ అంటే, నాకు రేపు నొప్పి వస్తుంది అన్నానంటే వెంటనే షర్ట్ తీసేసి ఇక్కడ నాకు ఏదో రాసాడు తను నిజంగా అని చెప్పి బాధపడుతుంటాడండి సుమన్ శెట్టి. నిజంగా ఆ ఒక్క పాయింట్లు ఎక్కిసాడు అనిపించింది భయ్య, కప్పు కొడేసాడు అనిపించింది భయ్య. అంటే అతను చెప్పి విధానం ఏదైతే ఉందో హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా చెప్తున్నాడు తనుజతోటి. ఎవరు మాట్లాడినా సరే ఫేక్ అనిపిస్తుంది, ఏం మాట్లాడినా. ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ చెప్తానండి. కెప్టెన్ అవుతారు కదా గౌరవ్ గుప్తా గారు, సుమన్ శెట్టి గారు కెప్టెన్ అయిన తర్వాత బెడ్ షేరింగ్ చేసుకునే విషయంలో ఏంటంటే ఇద్దరు కూడా డిస్కషన్ కెప్టెన్ రూమ్లోనే పడుకొని పెట్టుకుంటారు. సుమన్ శెట్టి గారు గౌరవ్ గుప్తా గారు పెట్టుకున్న తర్వాత మనకు మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఏం మాట్లాడుతుంటే సుమన్ శెట్టి అన్న, గౌరవ్ భయ్య ఇంగ్లీష్లో చెప్తారు, గౌరవ్ బ్రదరు మన అతను కొద్దిగా బయట పడుకుందాం, ఎందుకంటే మనకి ఆయిషా గారికి బెడ్ లేదు, బెడ్ ఇచ్చేద్దాం, పక్కన నువ్వు నేను పడుకుంటే బాగోదు, ఎవరన్నా అమ్మాయిలకి ముగ్గురు అమ్మాయిలకి ఇచ్చేద్దాం అంటారండి. నిజంగా ఎంత అంటే చిన్న చిన్న ఆటలు ఆడాల్సిన పని లేదండి. ఏంటంటే భరణి గారు కంటిన్యూస్గా గేమ్స్ ఆడుతూనే ఉన్నారు. అతను మీరు చూసుకున్నట్లయితే గేమ్స్లో మాత్రం కింగ్. ఈ ఇసుకను పట్టుకోవడంలోని ఎంత ట్రై చేశాడు అతను, నిజంగా సూపర్. కాకపోతే మనకి ప్రజల పబ్లిక్ని గెలుచుకోలేదు అతను. ఈ బంధుత్వాలు పడిపోయి పబ్లిక్ని గెలుచుకోలేదు అతను. ఆ పాయింట్కి వస్తాను అనమాట. ఇప్పుడు సుమన్ శెట్టి ఈ విధంగా మాట్లాడుకుని వెళ్తాను. నిజంగా పబ్లిక్కి ఇయే కనెక్ట్ అవుతున్నాయండి, కనెక్ట్ అవుతున్నాయి. అందుకే చెప్తాను, అర్ధరాత్రి ముచ్చట్లు కరెక్ట్గా చూడండి, మీకు కరెక్ట్ క్లారిటీగా అర్థమవుతుంది. నైట్ అంతా ఏదోదో పిచ్చి పిచ్చి డిస్కషన్లు అవుతున్నా సరే అర్ధరాత్రి పడుకునే ముందు కరెక్ట్ మాట్లాడుకుంటారు వీళ్ళు. ఉదయం అలాగ అన్నాను తప్పుని తెలుసుకుంటారు. అలాగంటాడు అనమాట గౌరవ్ గుప్తా తోటి. అక్కడ ఏంటంటే ఒక మెట్టు ఎక్కేసాడు అనిపించింది భయ్య. ఇక్కడ తనూజ గారిని ఇలా ఓదార్చడం ఇంకొక మెట్టు ఎక్కేసాడు భయ్య నిజంగా, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఎమాన్యువల్ గారు 100% అండి, ఎవరు ఏమనుకున్నా సరే అండి, రాము గారిని సేవ్ చేయడమే కరెక్ట్. ఎందుకంటే ఆట బాగా తగ్గిపోయింది అతనికి. భరణి గారు చేతులారా పోగొట్టుకున్నాడు ఆట. అదేంటి బ్రదరు, ఇసుక టాస్ బస్సులో గెలిచాడు, తర్వాత డ్రాయింగ్ దాంట్లో గెలిచాడంటే అది గెలుచుకోవడం కాదు. ఇక్కడ ఇదే డిస్కషన్ పెడతారు. ఎవరు పెడతారు, మనకి ఎమాన్యువల్ సంజన కల్రాణి గారు పెడుతూ, ఒరే మనకి అతని మీద నాకు సంజన కల్రాణి గారు అంటారు, ఒరే ఇమ్మో నాకు అతని మీద కోపం లేదురా, కాకపోతే ఏంటంటే అతను ఇద్దరు మత్తులో పడిపోయాడు రా, తనూజ గారి దాంట్లోని విడిపోయారు, తనూజ గారిని విడిపోయారు, దివ్య నిఖిత మత్తులో బాగా పడిపోయాడు రా, అతను గేమ్ పాడు చేసుకున్నాడు రా అనేది అంటది సంజన కల్రాణి మన ఇమ్ముతోటి, ఓకేనా. ఇప్పుడు ఎమాన్యువల్ ఏమంటాడంటే, అలా కాదు మమ్మీ, ఇందాకలా దివ్య నిఖిత అడుగుతుంది, దివ్య నిఖిత గారికి ఎమాన్యువల్ గారికి డిస్కషన్ అవుతున్నప్పుడు నైటు మిల్లి ఏమంటారు తెలుసా, ఎందుకు వాడలేదు, అసలు భరణి గారికి ఎందుకు వాడలేదు, రాము రాత్రికి ఏం పీకి పడిపోతున్నాడని చెప్పేసి, ఏం ఆడి పడిపోతున్నాడని చెప్పేసి, మీకు ఇతను ఆట కనబడలేదా, ఓకే మీ ఇష్టం మీదండి, సరే నేనేం ఫీల్ అవ్వండి, లేసి వెళ్ళిపోతుంది మమ్మీ అని చెప్పేసి ఈ డిస్కషను మనకి సంజన గల్రానితో చెప్తాడు. ఎవరు, మన ఎమాన్యువల్. అక్కడ మమ్మీ నేను చేసిన తప్ప రైటే మమ్మీ, నువ్వు చెప్పు మమ్మీ అనేది. అరే నువ్వు చేసిన 100% కరెక్టరా, 100% కరెక్ట్. ఇంకా భరణి గారిని సేవ్ చేస్తేమో అనుకున్నాను, ఎందుకంటే కుదిరి క్లోజ్నెస్ ఉంటారు కదా, బన్నీ గారిని సేవ్ చేస్తే మొత్తం దొరికిపోదురా,
పబ్లిక్ అందరితో దొరికిపోతాడు నిజంగా. ఎమాన్యుయేల్ బర్నీ గారిని సేవ్ చేస్తే మొత్తం పబ్లిక్ అందరికి దొరికిపోతాడు మనోడు. అరే క్లోజ్నెస్ ఉంది, బర్నీ గారు సేవ్ చేశాడు, మనోడు కూడా సేవ్ అయిపోయాడు అంటే అక్కడ ఏంటంటే పండదు, సీన్ పండదు. బర్నీ గారిని ఇప్పుడు పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఆ పల్సన్ కరెక్ట్గా క్యాచ్ చేశాడు కదా ఇక్కడ ఎమాన్యుయేల్. నా పాయింట్ అది, పబ్లిక్ ఏమనుకుంటున్నారో ఆ పల్సన్ క్యాచ్ చేశాడు. ఓకే, బంధాలు బంధుత్వాలు పదే 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 చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బయట నెగిటివ్గా పోర్ట్రేట్ అయిపోయిందని చెప్పేసి ఎమాన్యుయేల్ గారికి తెలిసింది అని అనుకున్నాడు. కరెక్ట్గా రామూరి అతను సేవ్ చేశాడు, స్టెప్ ఎక్కేశాడు, వెళ్ళిపోయాడు అన్న. సుమన్ శెట్టి గారు టాప్ 5లో కూర్చుని పోయాడు అన్న. నిజంగా మనకి ఎమాన్యుయేల్ గారు టాప్ 5లో కూర్చుని పోయారన్న. కాకపోతే ఈరోజు మలుపేత జరుగుతుంది అనమాట. ఎలిమినేషన్లోని ట్విస్టుల మీద ట్విస్టులు 7th వీక్ జరగబోయే ఎలిమినేషన్ చాలా ట్విస్టులు అయితే ఉంటాయన్నమాట. ఆల్రెడీ వీడియో పెట్టాను, ఇప్పుడు నీట్గా కటకటకని చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే అందరూ కూడా వరుసగా నిలబడతారు. నిలబడిన తర్వాత మనకి ఏంటంటే గౌరవ్ గారు, సుమన్ శెట్టి గారు ముందైతే రమ్మంటారు. 2 క్యాప్సూల్స్ అయితే ఉంటాయి. 2 క్యాప్సూల్స్ కూడా ఒకటి బ్లూ అనుకుంటాను, గ్రీన్ అనుకుంటాను. 2 ఓపెన్ చేస్తే 2 పేర్లు అయితే ఉంటాయి దాంట్లో. వీళ్ళిద్దరికీ నామినేషన్ చేసే అవకాశం ఇచ్చును ఎవరికి, గౌరవ్ గుప్తాకి, ఎమాన్యుయేల్కి. కాకపోతే పాయింట్లు తిన్నగా ఉండవు కదా, అందుకే నేను చేసండి క్యాప్సూల్లోను పేపర్లు పెడతాడు అనమాట. ఎవరెవరు పేపర్ పెడతాడు, అయీషా పేపర్ ఒకటి పెడతాడు, నెక్స్ట్ అంటే ఎమాన్యుయేల్ పేపర్ ఒకటి పెడతాడు అనమాట. వీళ్ళిద్దరూ కలిపి హౌస్లోని నామినేట్ చేయాలన్నమాట. ఎమాన్యుయేల్ 5 నామినేట్ చేయాలి, ఇక్కడ అయీషా గారు 2 నామినేట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు అయీషా గారు వచ్చేసరికి 2 నామినేట్ చేస్తారు. ఓకేనా, ఆ వీడియో పెట్టాను ఆల్రెడీ. మనకి ఎమాన్యుయేల్ గారు వచ్చేసరికి 5 నామినేట్ చేస్తారు అనమాట. మళ్ళీ అక్కడ బెలూన్స్ అయితే ఉంటాయి, బెలూన్స్ పగలకూడదు. మళ్ళీ దాంట్లో చీటీలు ఉంటాయి. మళ్ళీ ఆ చీటీలు వచ్చిన వాళ్ళు మళ్ళీ నామినేషన్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత సెల్ఫ్ నామినేషన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషల్ పవర్ ఇస్తారు గౌరవ్కి. గౌరవ్ మీరు ఇంత దాంట్లో ఒకరిని సేవ్ చేయండి అంటే అప్పుడు అయీషా గారిని మళ్ళీ సేవ్ చేస్తాడు. సో ఏంటంటే ఇంత ట్విస్టుల మీద ట్విస్టులు అండి. నిజంగా మనకి ఇక్కడ దీపావళి జరుగుతుంది. ఈరోజు లైవ్లో మాత్రం ఫుల్ పటాకా దీపావళి. అంటే చెప్పనందుకు కూడా ఫీల్ కాని ట్విస్టులు అన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పానండి, ఒకసారి చూడండి. ఓకేనా. ఇక్కడ 100% ఇప్పుడు ఎమాన్యుయేల్ గారికి వద్దామండి. ఇక్కడ 100% మనోడు వెళ్ళిపోయాడండి టాప్ 5కి. వెళ్ళిపోయాడు. బర్నీ గారిని సేవ్ చేసుకుంటే మాత్రం మనోడు దొరికేసిన. కాకపోతే పార్షాలిటీ ఏం చూపించాల. అప్పటికి బర్నీ గారు అడుగుతారు, అలా కాదు నేను ఏమన్నా డేంజర్ పొజిషన్లో కొద్దిగా ఉపయోగిస్తావంటే, అన్నా అలాగేనన్నా చూస్తానన్నా అన్నాడు. అలాగేనన్నా చూస్తానన్నా అన్నాడు. ఇక్కడ ఏమాత్రం ఇంకా రాము గారికి ఉపయోగించుకోవడం అన్నా అందరికీ కూడా షాక్ గురైపోయారు అనమాట. నిజంగా మనోడు చేసిన కరెక్టే, మనకి టాప్ 5లోకి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మన సుమన్ శెట్టి అన్న కూడా టాప్ 5లోకి వెళ్ళిపోయాడండి. చాలండి, ఆడాల్సిన పని లేదు. గేమ్లు చిన్న మాటలు సరిపోతాయి. నెక్స్ట్ మరి ఎలిమినేషన్లో ఎవరున్నారో అని చెప్పి ఇంత ముందులో చెప్పాను. ఎవరు వెళ్ళిపోతారో అనేది కింద మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాట. చాలా ఏదో మీతో టైం స్పెండ్ చేయాలనిపించింది, మాట్లాడాలనిపించింది, డిస్కషన్స్ పెట్టాలనిపించింది. ఓకేనా. హ్యాపీ దీపావళి. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. దిస్ ఇస్ గోపి సైనింగ్ ఆఫ్. బాయ్.